Isaiah 55:9. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నాయో ఎవరైనా కొలవగలరా? మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంటే ఏంటి? ఒకళ్ళతో ఒకళ్ళు కంపేర్ చేయకుండా యు ఆర్ రిమార్కబుల్, నీతో సాటి లేదని ఒక్కొక్కరిని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సో దెర్ షుడ్ బి నో మోర్ కాంపిటీటర్. ఎవ్రీబడి విల్ బి యూనిక్లీ dangerously powerful in their career. God's plan. Every angel, Michael, Gabriel, they have their own unique power. God has great plans for people. How things can shift a mother's vision. It is not about us, it's a mother's vision. You see? అంటే ఒకళ్ళ భవిష్యత్తు ఎలాగ ఉంటుంది, ఒకళ్ళ ఫాదర్ కనుక అంత దేవుడు తెలిసి అలా ఉంటే ఈ ఫాదర్ కెన్ ప్రే, ఇట్స్ వెల్ అండ్ అసలు యాక్చువల్గా తండ్రి చేయాలి ఈ పని. బట్ ఐదర్ ఆఫ్ దెమ్, ఎవరైనా, నేను ఇప్పుడు తల్లి కంటే తండ్రి చేస్తే పని చేయదని కాదు, ఎవరికైనా సరే. సంబడి సే పేరెంట్స్ విజన్. ఐఎమ్ టెల్లింగ్ యూ కెన్ టేక్ ఫ్రమ్ ద బైబుల్ వాట్ గాడ్ వాంట్స్. దేవుడు ఏం కావాలి, ఏం చేయాలి. ఒకవేళ నువ్వు లోకములో ఉత్తమమైనది తీసుకొని ప్రార్థిస్తున్నా దేవుడు దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ద బెస్ట్ ఫ్రమ్ యువర్ రిలేటివ్స్, ఫ్రమ్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్రమ్ వాట్ యు ఆర్ వాచింగ్, న్యూస్లో వాటిలో చూస్తున్నా, అది కూడా ప్రార్థించిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? వై ఈస్ గాడ్ టెల్లింగ్ దిస్? మీ దర్శనములు మార్చి మీ పిల్లలందరినీ ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. మేబీ గాడ్ ఈస్ చేంజింగ్ ద విజన్ అండ్ టెల్లింగ్ యూ. అందరూ మహిమ నుంచి అధిక మహిమ అనండి, కేవలం ఆర్థికంగానైనా అన్ని రంగాల్లో అనండి. ఎ మదర్స్ విజన్ ఈస్ పవర్ఫుల్. Put that in English. 9. As the heavens are higher than the earth, are my ways higher than your ways, my thoughts than your thoughts. So God is imparting something. When you gather, impartation happens. మీరు అంటారు, ఎవరితో మనం ఉంటే వారు వీరవుతారు, వీరు వారవుతారు అంటారు. You tell me your friends, then I will tell you who you are. What is your future? నీ స్నేహితులు ఎవరో చెప్పు, దాన్ని బట్టి నేను నీ భవిష్యత్తు చెప్తా. Birds of same feather gather. Let us sing. మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? చూడు, పొరుగు వారిని చూడు, లోకాన్ని చూడు, చూడు, కానీ అవేవి పోల్చలేనంత గొప్ప తలంపులు నా దగ్గర కూడా ఉన్నాయి నీ పిల్లల పట్ల అంటున్నాడు. ఈవెన్ మోర్ దెన్ వాట్ యు హ్యావ్ ఫర్ యువర్ కిడ్స్. దట్ మీన్స్ వాట్ ఐ హ్యావ్ ఫర్ యూ ఆర్ అన్బీటబుల్. అంటే నీ పిల్లల్ని చూసి వేరే వాళ్ళని చూసి అందరూ దేవుని వద్దకే రావాలి. ఐ నీడ్ టు హ్యావ్ వన్ ఫ్రమ్ జీసస్. యు సీ దట్ నా? Even young people, you can have this vision now. You can have this vision now and prepare. Bible lo kuda untadi, where there is no vision, people perish. Perish ante ento telusa? దేవుని చిత్తంలో అంటే అది నెరవేర్చకుండా పోవడం కూడా, వితౌట్ ఇంపాక్ట్. ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఇంపాక్టింగ్, చూడండి బైబిల్ ఇంకొక మాట ఉంటుంది, an idle word brings judgment. ఏంటంట? idle word. What is idle word? An idle word brings judgment. Why? నేను మీతో చెప్పున్నదనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. But I say unto you that every idle word that men shall speak, they shall give account thereof in the day of judgment. Why? What is idle word? What do you mean by idle word? అరే అది ముట్టుకోకరా, నా ప్రాణాలు అందులో ఉన్నాయి, అది అలా చేయక నా ప్రాణాలు పోతాయి, చచ్చినంత పని చేసావు, నేను చచ్చిపోతా. పీపుల్ ఫ్లూయెంట్లీ టాక్ అబౌట్ దట్ లైక్ దట్. లెట్ మీ సీ. ఐడల్ వర్డ్ ఇది వేరు. ఐడల్ వర్డ్ అంటే ఏంటో తెలుసా? జనరల్, న్యూట్రల్. న్యూట్రల్ అంటే ఏమీ జరగకుండా ఉండే మాట, అంటే పవర్ లేని మాట, దానివల్ల ఏమీ జరగదు, మంచి జరగదు, చెడు జరగదు. ఐడల్. మన చూడండి, అలాగే ఖాళీ కూర్చుంటున్నాడు అనుకో, డిగ్రీ అయిపోయిన తర్వాత అలాగే కూర్చుంటున్నాడు, నువ్వేం చేస్తావు? ఎందుకు అలా ఖాళీ కూర్చొని ఏదో ఒకటి పని చేయి, లేకపోతే పీజీ అన్నా చేయి, లేకపోతే ఎక్సర్సైజ్ చేయి, లేకపోతే బయటికి పోలా. ఖాళీ కూర్చుంటే ఏమొస్తుంది? కానీ ఇక్కడ చూస్తే ఐడల్ వర్డ్ బ్రింగ్స్ జడ్జ్మెంట్ అంట, తీర్పు. అంటే ఏంటి? అందుకే దేవుడు ఒక మాట అంటాడు, యు ఆర్ ద లైట్ అండ్ యు ఆర్ ద సాల్ట్. అంటే మీరు ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు, లేక వెలుగై ఉన్నారు. అంటే చీకటిని వెలిగించాలా, చప్పగా ఉన్న జీవితాన్ని ఏం చేయాలా? రుచిగా చేయాలి. యూ షుడ్ మేక్ ద ఫుడ్ టేస్టీ. సాల్ట్ మేక్స్ ఫుడ్ టేస్టీ. ఏదో న్యూట్రల్గా ఉన్నా, నేను ఎవరికి హాని చేయను, మంచి చేయను, నేను ఎవరి జోలికి వెళ్ళను, బిందాస్గా నా దగ్గర కూర్చుంటాను, నా జోలికి వస్తే నేను ఊరుకోను, సరే ఓకే. ఐడల్ వర్డ్ where there is no power, God says judgment, తీర్పు అంట. If your life, your career, your future is not impacting somebody, God is going to judge. ఎందుకు? నేను చేశాను. I created you, I made you
టు బి పవర్ఫుల్, అమేజింగ్, గ్లోరియస్. అందుకే నీ మాట, నీ కెరియర్ చూసి ఓకే అంటే ఏంటి, ఇంత ఎత్తు ఇంత గొప్ప కార్యాలు చేయాలంటే ఏంటి, దేవుడే చేయాలి. అలా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. సో గాడ్ ఈస్ నాట్ అగైన్స్ట్ మీనియల్ జాబ్స్. యూ క్యాన్ బిగిన్ దేర్. యూ వాంట్ టు ఫినిష్ గ్రేట్. ఆ చిన్న పనుల్లో చేయడానికి దేవుడు ఆయన ఆరంభిస్తాడు, ఆయనే పెట్టాడు అవి కూడా. కానీ ఘనంగా గొప్పగా ముగించడానికి సిద్ధంగా ఉన్నాడు. యు సీ దట్ గాడ్స్ ప్లాన్. గాడ్ వాంట్ టు డూ గ్రేట్ థింగ్స్. అంటే లోకంలో చూసినట్టు గొప్ప కాదు, లోకంలో చూసినట్టు సూపర్ కాదు, ఆయన సామర్థ్యంతో చేస్తానంటున్నాడు. అందుకే ఇప్పుడు నీ మాటలో పవర్ లేదనుకో, దేవుడు అంటాడు అలా ఉండకూడదు, నీ మాటలో పవర్ ఉండాల్సిందే. ఇట్ షుడ్ బి పాజిటివ్. బ్లెస్ సంబడి, హీల్ సంబడి, కన్సోల్ సంబడి. చూడండి, ఎవరైనా కలిసి బాగున్నారా, హౌ ఆర్ యూ, దే విల్ ఫీల్ గుడ్. ఓహో, దట్స్ అ ఫ్రెండ్లీ నేచర్. ఎవరైనా విష్ చేస్తున్నావు అనుకో, గుడ్ మార్నింగ్, దే విల్ ఫీల్ గుడ్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. పవర్, that's power. At least the word, idle word. From today, let your words be powerful to bless others and bless you. ఈ రోజు నుంచి నోటి నుంచి వచ్చే మాటలు శక్తివంతమై ఇతరులకు ఆశీర్వాదముగా ఉండునుగాక. You see that now? This is what God wants. So God is judging idle words. Don't talk idle. మనం అంటాం చూడండి అప్పుడప్పుడు, సొల్లు కబుర్లు మాట్లాడక ఎందుకు ఎన్ని టైం వేస్ట్, ఉపయోగపడే మాట్లాడు. ఐడల్ వర్డ్స్. సో గాడ్ హ్యాస్ అమేజింగ్ ప్లాన్స్. ఎందుకు చెప్తున్నాడు దేవుడు? గాడ్ వాంట్ టు బ్లెస్ యూ, డెలివర్ యూ, గివ్ యూ గ్రేట్ ఐడియాస్, ప్లాన్స్, స్ట్రాటజీస్, అన్బీటబుల్ కెరియర్. లెట్ ద మదర్స్ రైజ్ కిడ్స్ విత్ అన్బీటబుల్ కెరియర్. తల్లులు పిల్లల్ని ఒకరికొకరు పోటీ కాకుండా, అరే నేను ఇప్పుడు ఆ పిల్లలతో, నా అక్క పిల్లలతో, నా తమ్ముడు పిల్లలతో, నా చెల్లి పిల్లలతో, మా ఫ్రెండ్ పిల్లలతో పోటీ పడాలంటే నేను ఈ దేవుడి నుంచి వాగ్దానం తీసుకోవాల్సిందే. చూడండి, యోసేపు అన్మ్యాచబుల్. 12 గోత్రాలు, 12 మందికి అన్బీటబుల్ బ్లెస్సింగ్స్. 12 రకాలుగా ఆశీర్వదించబడ్డారు. ఒకరికొకరికి పొత్తు లేదు. దే ఆర్ డిఫరెంట్. జూదా డిఫరెంట్. లివాయ్ ఒక టైంలో లేవి బాధపడ్డాడు, లేవి కొంచెం ఇబ్బంది వచ్చింది. కానీ తర్వాత లేవి నుంచి ఏమొచ్చిందో తెలుసా? యాజకత్వం. దేవుని మనసు బాధ్యతలు ఎవరికి వచ్చాయి? లేవికే వచ్చాయి. లివైట్. యు సీ, యూ క్యాన్ చేంజ్ యువర్ సీజన్స్. హ్యావ్ ఎ విజన్ ఫ్రమ్ గాడ్. హ్యావ్ ఎ విజన్. ప్రే. మదర్స్ అండ్ ఫాదర్స్, డోంట్ జస్ట్ సీ అండ్ రిసీవ్. నో, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీబడి. అన్బీటబుల్, అన్మ్యాచబుల్. అంటే తల్లులు మైండ్ సెట్ని ప్రకారం పిల్లలు ఆశీర్వదిస్తున్నారంట. చూసారా? మదర్స్ అండ్ ఫాదర్స్, వాట్ దే హ్యావ్, నాట్ జస్ట్ ఎడ్యుకేషన్, ఈవెన్ ఇన్ ఇట్, చదువులో కూడా అన్మ్యాచబుల్ అండ్ అన్బీటబుల్ కెరియర్. నౌ లెట్స్ గో టు ద సర్మన్. మొదటిది ఏం చెప్పాను? ఎ టెస్టిమోనీ. నెంబర్ 2, విజన్. అనేక మంది తల్లులు తండ్రులు తన పిల్లల్ని పట్ల దేవుని చిత్తాన్ని ప్రత్యేకంగా తెలుసుకొందురుగాక. యు విల్ నో ఇట్. టీచ్ దిస్. మదర్స్ అండ్ ఫాదర్స్, ప్రే టు గాడ్. లార్డ్, నా కుమారుడు నా కొడుకు పట్ల నీ చిత్తం నాకు బయలుపరచు, నేను ఈ రోజు నుంచి ప్రార్థిస్తా. మదర్స్ అండ్ ఫాదర్స్ విజన్. గాడ్ ఈజ్ రెడీ. దేవుడు కొత్త స్థాయికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ రెడీ టు టేక్ యూ టు ఎ న్యూ లెవెల్. ఎంతమంది తల్లులు తండ్రులు ఉన్నారు? స్టాండ్ అప్. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. యూ కెనాట్ జస్ట్ గో లైక్ దట్ అండ్ లివ్ ఎ లైఫ్. నాజరేయుడైన యేసయ్య, మా తలంపుల కంటే నీ తలంపులు ఆకాశమంత ఎత్తున్నాయి. అలాగే ప్రతి తల్లికి తండ్రికి వారి పిల్లల పట్ల అయ్యా ఈ సృష్టిలో ఎవరు మ్యాచ్ చేయలేరు. నీ వద్దకే వెళ్ళి నీ నుంచే తెచ్చుకోవాలి వాగ్దానం. అలాగా నీ నామ మహిమార్థమై వారు కూతుర్లను కొడుకులను గొప్ప స్థాయికి ఈ దినమున వారి తల్లిదండ్రులకు బయలుపరిచి లేవనెత్తమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.